సార్ నమస్కారం. నమస్కారం అండి. కంగ్రాచ్యులేషన్స్ సార్. థ్యాంక్ యూ. రీసెంట్‌గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ. అండ్ మంచి పొజిషన్ వచ్చింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ గోల్ ఏంటి సార్? అసలు దీంట్లో జాయిన్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే ఇది ప్రజాబద్ధంగా ఏర్పడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే 130 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్. నేను చిన్నప్పటి నుంచి ఫాలో అవుతూ వస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే సింహం లాంటి సీఎం మనకి దొరికాడు. సో ఆయన ఆలోచన విధానం, ఆయన ఫ్రేమింగ్ విధానం. ఎందుకంటే ఒకసారి టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు రేవంత్ రెడ్డి గారు. సీఎం అంటే సీఎంలా కాదు. ఎవరైనా కానీ ఏ పనినైనా కానీ ఒక మేస్త్రి టైప్‌లో ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్తే ఇటుక చేసేవారు ఇటుక, సిమెంట్ చేసి అట్లా ఆ ప్లానింగ్ అయితే ఎప్పుడో చెప్పారో సో అప్పుడు నాకు బాగా గురి ఏర్పడింది. సో డెఫినెట్‌గా అంటే నేను పొలిటికల్ కూడా ఎదగాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అని చెప్పి నేను కాంగ్రెస్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఇంతకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వానికి మనం అంతకుముందు రేవంత్ రెడ్డి గారిని చూసుకుంటే అప్పటికి, ఇప్పటికి ఆయన గ్రాఫ్ చూసుకుంటే చాలా హైలోకెళ్ళిపోయింది. అసలు ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ కావచ్చు, ఆయన తీసుకునే స్టెప్స్ కావచ్చు, చాలా అసలు హై ప్రొఫెషనల్ లెవెల్లోకెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఆయన ప్రజల్లోకొచ్చి ప్రజలు ఎన్నుకున్నారు. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేకపోయింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి చేసే కృషి ఏంటి? ఆయన మేనిఫెస్టోలో చెప్పాడో ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో అది 100కి 100% డెఫినెట్‌గా అమలవుతాయండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ అందరిలో అపోహ ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఇంటర్నల్‌గా ఇదవుతది అదని. ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు వెల్ ఫ్రేమ్డ్ అండ్ వెల్ ఆర్గనైజ్డ్ ఇప్పుడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి కూడా ఎంతోమంది నాయకుల దగ్గర అతను ఆహ్, ఆహ్, శిష్యరికం చేశారు. సో ఎంతోమంది నాయకుల్ని ఫాలో కూడా అయ్యారు ఆయన. ఆ నాయకులతో కలిసి పనిచేశారు. సో అంత నాయకుల దగ్గర తెలుసుకున్న ఎక్స్‌పీరియన్స్‌ని ఆయన వ్యక్తిగతంగా వ్యక్తపరిచి ప్రజల దగ్గరికెళ్ళి ప్రత్యక్షంగా ఏం జరుగుతుంది? గత ప్రభుత్వము ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడానికి కారణాలేంటి కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు ఆల్రెడీ మనం అసెంబ్లీలో చూస్తున్నాము. నిన్న కూడా మేడిగడ్డ అదంతా ఎళ్లారు. సో ఇవన్నీ ఏంటంటే ప్రజలు ఫస్ట్‌లో ఏమో అనుకున్నారు. కానీ ఇప్పుడు కరెక్ట్‌గా చెప్పింది ఇక్కడ జరుగుతున్నది మ్యాచ్ చేసుకుంటున్నారు. సో నిజంగానే ఆయన సింహం లాంటోడే. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతుంటే కూడా అడవిలో సింహం గాండ్రిస్తే వేరే జంతువులను ఎలా పారిపోతాయో ప్రతిపక్ష నాయకులు కూడా అలా భయపడుతున్నారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంటరీ ఎలక్షన్స్ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి చాలామంది కూడా ప్రతిపక్షాలు కావచ్చు ఏదైనా కూడా ఇప్పుడు కాంగ్రెస్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తాం అది ఇది అని మాట్లాడుతూ ఉన్నారు. సో దీనికి మీరు చెప్పే సమాధానం ఏంటి? అది వాళ్ళది ఓన్లీ భ్రమ అండి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి డే 1 నుంచి ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మినిస్టర్ గారు అందరికీ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. సెక్రటేరియట్ ఇప్పుడు ఎవ్వరైనా ఏ టైంలోనైనా వెళ్ళి వాళ్ళ విన్నపాలు చేసుకోవచ్చు. సో ప్రతి మంత్రి ప్రతి వీక్‌లో 2, 3 డేస్ వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ తిరుగుతున్నారు. అది ప్రత్యక్షంగా మనం అందరం టీవీలో చూస్తున్నాము. అదేదో వాళ్ళు మర్ఫింగ్ చేసి పెట్టేది కాదు కదండీ. ఇప్పుడు మా మా ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నాం. హైదరాబాద్‌లో అందరు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ అవైలబుల్ ఉన్నారు. ఎవరి దగ్గరికైనా ఈజీగా యాక్సెస్‌కి వెళ్ళిపోవచ్చు. సో అందుకని మన ప్రగతి భవన్ కూడా ప్రజావేదిక పెట్టారు. అది ఎన్నో 1,15,00,000 అప్లికేషన్స్ వచ్చాయి. సో అదే నిదర్శనం అండి. గత ప్రభుత్వానికి చేసింది ఈ ప్రభుత్వము ఏ విధంగా ప్రజల కోసం పనిచేస్తుందనేది ప్రత్యక్ష సాక్ష్యం. ఒకరు చెప్పక్కర్లేదండి. అయితే ఇప్పుడు ప్రజల పాలన అని చెప్పి ప్రగతి భవన్ దగ్గర పెట్టింది ఏదైతే ఉందో, అది కేవలం ఎలక్షన్స్ కోసమే కొన్ని రోజుల వరకే ఉంటుంది. తర్వాత ఉండదు. ప్రజలది సమస్యల గురించి పట్టించుకోవడానికి అంత తీరికలు ఉండవు. అది ఇది అని కొన్ని నెగెటివ్ ఇది కూడా వచ్చింది. అది కూడా తప్పే అండి. ఎందుకంటే ప్రతి వారంలో 2 రోజులు ప్రజల కోసమే తెరిచి ఉంది. ఎవ్వరైనా వెళ్లి చూసుకోవచ్చు. ఈవెన్ మీడియా మిత్రులు గానీ, ప్రింట్ మీడియా గానీ, ప్రెస్ మీడియా గానీ ఎవరైనా వెళ్లి ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఆ అప్లికేషన్స్ కూడా ఎంతోమందిని సిబ్బందిని పెట్టి స్క్రూటినీ చేసి ఏ అప్లికేషన్ ఎందుకొచ్చింది? దేనికోసం వచ్చింది? అది బైఫర్కేట్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్స్‌కి పంపించి కూడా అది వ్యక్తిగతంగా ఎంక్వైరీ చేయమన్నారు. ఎందుకంటే అది అర్హుడా? కాదా? ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు మనం చేయకూడదు. అది తీసుకొచ్చి అది మనకు బర్డెన్ అయిపోతది. సో ఎవరికైతే అర్హులో వాళ్ళకిస్తే సాటిస్ఫై అవుతారు. ఉన్నత స్థానం ఉన్నోళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే. ఎవరికి చెందాలో వాళ్ళకి చెందిందని చెప్పి వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అయితే మీరు ఇందాక రీసెంట్‌గా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇంతకు ముందు మీరు ఉన్నదానికి ఇప్పటికి మీలో మీరు చూసుకున్న మార్పు కావచ్చు, లేకపోతే మీరు ప్రజలకి చేయాలనుకున్నది కావచ్చు ఏంటి? అంటే మన వ్యక్తిగత భావాలు ఓపెన్‌గా చెప్పుకోవచ్చండి. ఏ మినిస్టర్ గారికైనా, ఏ మంత్రి గారికైనా, ఏ ఎమ్మెల్యే గారికైనా, సీఎం గారికి కూడా డైరెక్ట్ మనం కలిసి మనకున్న భావం అతనికి వ్యక్తపరచొచ్చు.
అది ఆచరిస్తారా లేదా అనేది సెకండరీ. బట్ అది మంచిదైతే తప్పకుండా వాళ్ళు రెగ్యులర్ మీటింగ్స్లలో పెట్టి ఇది వచ్చింది, ఒక ఆప్షన్ వచ్చింది, దీన్ని చేస్తే ఎలా ఉంటుంది. అందుకని ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వానికి నా తెలంగాణ ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఓపెన్గా ఉండండి, ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి, ప్రతి ఒక్కరు ప్రగతి పదంలో నడుస్తారు, 100% ష్యూర్. ఇప్పుడు మీరు సికింద్రాబాద్ డివిజన్కి మొత్తం మీరు ఇన్ఛార్జ్గా ఉంటున్నప్పుడు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు పర్సనల్గా తీసుకొని వాళ్ళ సమస్యలకి పరిష్కారం చూపించే అవకాశం ఉందా? తప్పకుండా అండి. ఒక నాయకుడిగా మనం ఉన్నప్పుడు 100% కింద స్థాయి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ రిప్రజెంటేషన్ కలెక్ట్ చేసి కన్సర్న్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంచెం ఎనీ పాసిబిలిటీ ఇస్ దేర్, డెఫినెట్లీ తొందరగా చేయమని. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇచ్చిన అప్లికేషన్స్ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అలానే పడి ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా, ఇమ్మీడియట్ స్క్రూటినీ చేసి దాన్ని స్ట్రీమ్లైన్ చేసేసి. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు 6 హామీలు అని చెప్పేసి ఇచ్చారు. అయితే ఇవన్నీ ఎప్పటి వరకు మనకి అన్ని సక్రమంగా మనకి అందుబాటులోకి వచ్చే అవకాశం? ఆల్రెడీ 2 గ్యారంటీలు ఇచ్చేసినాము. ఇంకా ఇచ్చేసారు. 2 గ్యారంటీలు మొన్న అనౌన్స్ చేశారు. ఇంకా మిగిలిన ఏమున్నది, టీపీపీఎస్సీ అనేది అది ప్రక్షాళన జరిగింది, కొత్త బోర్డు మెంబర్స్ అలాట్ అయినారు. సో దాని ప్రకారం ఆ సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి. ఎందుకంటే లాస్ట్ టైం మనకి నోటిఫికేషన్స్ వచ్చి ఎగ్జామ్స్ రాసి అపాయింట్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు ఫ్యామిలీస్తో ఇబ్బంది పడుతున్నారు. సో ఆ ఇబ్బంది ఎట్లా జరగకూడదని ప్రతిదీ కూలంకషంగా పరీక్షించి ఒకటేసారి నోటిఫికేషన్ ఇచ్చి ఇమ్మీడియట్ ఎగ్జామ్స్ రాసి సిస్టమేటిక్గా చేస్తున్నారు. సార్, మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించాలని, ఇంకా ఇంకా మంచి మంచి పొజిషన్లో ఉండి ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం సార్. థ్యాంక్ యూ సో తప్పకుండా మచ్. అండి, తప్పకుండా.